వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పేర్లో వైబ్రేషన్స్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. మన కష్టాలకి బాధలకి కారణం మన పేర్లో ఉన్న రాంగ్ వైబ్రేషన్స్. రాంగ్ నంబర్స్ అంటే ఎక్కువ ఉండదు, అరౌండ్ 10 నంబర్స్. 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 31వ నంబర్, 33, 36 ఈ మెయిన్ బ్యాడ్ నంబర్స్ లేకపోతే మన లైఫ్ బాగానే ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా పేర్లో వైబ్రేషన్స్ ఉండాలి. సో మీ పేర్లో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా తెలుసుకోవడానికి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. నా నంబర్ నుంచి మీకు ఎలాంటి రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచే వస్తుంది. నేను మీకు వచ్చిన డీటెయిల్స్ని స్టాఫ్ నంబర్కి ఫార్వర్డ్ చేస్తాను, స్టాఫ్ మీకు ఫార్వర్డ్ చేస్తారు. మీకు నా ఫోన్ నుంచి ఎలాంటి ఎస్ఎంఎస్ రాదు. దయచేసి నా వాట్సాప్కి వీడియో కాల్స్ చేయొద్దండి, జస్ట్ వాట్సాప్ చేసి వదిలేయండి. సో దిస్ ఇస్ మై నంబర్, ఫీడ్ చేసుకోండి. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు సంధ్య. అంటే చాలామంది సంధ్యాలని చూశాక ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 5 ఇయర్స్లోనే మోర్ దెన్ 25,000 సంధ్యాలు చూశాను. ఈ 25లో మోర్ దెన్ 20,000 మ్యారీడ్ సంధ్యాస్ హ్యాడ్ డైవర్స్. ఒకరికి ఒక పెళ్ళి విడాకులయ్యి, రెండోది అయితే ఒకరికి 2 మ్యారేజ్లు, కొంతమందికి మోర్ దెన్ 500-600కి మూడో పెళ్ళి కూడా అయ్యింది, 2 డైవర్స్లు అయినాయి. సో లెటర్ ఎస్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్, స్పిరిచువల్ లెటర్, దైవబలం ఎక్కువ లెటర్, తొందరగా పేర్లోకి వచ్చే లెటర్, చాలా మంచి మనసున్న లెటర్. సో లెటర్ ఎస్ ఇన్ని మంచి గుణాలు ఉండి కూడా ఎందుకు ఇబ్బంది పడతారంటే వీళ్ళ మంచితనం, వీళ్ళ మంచి మనసు వల్లనే వీళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్తారు. సో ఎస్కి సంఖ్యాబలం చార్లిన్లో 3 అంటే దేవతల గురు జూపిటర్. పైథాగరస్లో ఎస్కి వాల్యూ 1 అంటే రవి, సూర్య భగవానుడు. సో 1 కానీ 3 కానీ వీళ్ళు మంచితనం నేర్పిస్తారు, మనుషులకు సహాయపడమంటారు, అవసరానికి ముందుండమంటారు. సో ఈ ఎస్ వాళ్ళు ఎవరన్నా ఫ్రెండ్స్ ఇబ్బందిలో ఉంటే అడగకుండా సాయం చేసే మంచి మనస్సు. అలాంటిది ఎస్ పక్కన చెడ్డవాళ్ళు చేరిపోయి, సో పెళ్ళైనాక భర్త కావచ్చు, వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళ డబ్బులు వాడుకుంటారు, వీళ్ళ నగలు తీసేసుకుంటారు, చాలా ఇబ్బందులు పెడతారు. అండ్ లెటర్ ఎస్ విల్ హ్యావ్ వెరీ వెరీ బ్యాడ్ కొలాప్స్. ఇట్స్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్. ఎస్ అంటే స్టార్ట్, ఎస్ అంటే స్టాప్, అండ్ ఎస్ అంటే సరెండర్, నాట్ టు ది గాడ్ బట్ టు ది ఈవిల్. సో అన్హ్యాపీ ఎండింగ్స్ ఎక్కువ ఉంటాయి. పెళ్ళికి ముందు లైఫ్ బాగుంటుంది, లెటర్ ఎస్ వాళ్ళకి పెళ్ళి అయ్యాక లైఫ్ బాగుండదు. సో నేను సంధ్య పేరు గురించి SANDHYA 115487 సో 2 7 11 19 26 27. సో టోటల్ నంబర్ 27. ఈ 27 నంబర్ అనేది పెండులం నంబర్. ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుంటే ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుండదు. యూజువల్గా లెటర్ ఎస్తో అమ్మాయిలు ఉంటే ఆఫ్టర్ 25 ఆర్ 27 ఆ సుఖమంతా అయిపోతుంది, మంచి పీరియడ్ అంతా అయిపోయి ఈ 27 తర్వాత ఖచ్చితంగా ఒక బ్యాడ్ పీరియడ్, అంటే ఎక్కువ బాధలు పడే నంబర్, తిట్లు తినే నంబర్, అనవసరంగా భర్త దగ్గర దెబ్బలు తినే నంబర్, కొట్లాడే నంబర్, గృహ హింసకి లోనయ్యే నంబర్, డిప్రెషన్కి లోనయ్యే నంబర్, సూసైడ్కి లోనయ్యే నంబర్ ఈ 27 నంబర్. ఇదే 27లో శ్రావణి అనే మనసు మమత హీరోయిన్ సూసైడ్ చేసుకుంటే ఉదయ్ కిరణ్ హీరో. 27 నంబర్ కాన్సనెంట్ అండ్ టోటల్ 41 ఉదయ్ కిరణ్లో పైథాగరస్ సిస్టంలో. 41 అంటే స్టార్. నరేంద్ర మోడీ 41, యడియూరప్ప మేము 2006లో యడియూరప్ప అని మార్చాం 41. ఈ 41 అనేది దేవుడి చేతి. అదిగా అయ్యప్ప మాలేసుకుంటే 41 రోజులు మాలేసుకుంటారు, పవిత్రత. బట్ అతని పేరులో 14 ఓవల్స్, 27 కాన్సనెంట్స్ ఉదయ్ కిరణ్లో. 41 వల్ల స్టార్ అయ్యాడు, 14 వల్ల డబ్బు సంపాదించాడు, 27 వల్ల డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నాడు.
సో ఈ సంధ్యాలో 27 ఫస్ట్ డిఫెక్ట్ అయితే దీంట్లో ఓవల్స్ తీసుకుంటే ఏ వై ఏ ఆర్ ఓవల్స్. సో 27లో 9 ఓవల్స్ 18 కాన్సనెంట్స్. ఈ 18 అనేది కుటుంబ తగాదా నంబర్. సో ఈ నంబరు బయటికి ఎప్పుడు వస్తుందంటే పెళ్ళైనాక తలలోంచి బయటకు వస్తుంది అనమాట. సో భర్తని పిలుస్తుంది, కొడుదురా నన్ను, తిడుదురా నన్ను, గలాటాలు చేద్దురా. ఈ 18 నంబర్ ఎక్కడున్నా భర్తలో ఉంటే భార్యని పిలుస్తాడు, భార్యలో ఉంటే భర్తను పిలుస్తుంది. అన్వాంటెడ్ కొట్లాట 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు అయిపోయే కొట్లాటలు కాదు. గంటల తరబడి రోజుల తరబడి ఒకే విషయాన్ని సాగదీసుకుంటూ కొట్లాడే నంబర్ 18. ఇది రక్తం కారుతున్న చంద్రుడు అంటారు 18. చంద్రుడిలోంచి రక్తం కారడం ఏంది? వెన్నెలు రావాలి. అంటే లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండదు. ఎక్కడ 18 నంబర్ వచ్చినా ఇట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్, క్వారల్స్, టెన్షన్స్, యాంగ్జైటీస్ అండ్ డైవర్స్. సో సంధ్యాలో ఈ 27 నంబర్ ఒక డిఫెక్ట్, 18 నంబర్ ఒక డిఫెక్ట్. సో నేను ఈ మధ్య రీసెంట్గా కూడా ఒక సంధ్య 2 విడాకులయ్యి ఎంతో డిప్రెషన్లో, అమ్మాయి పెద్ద జాబ్ చేస్తోంది, శాలరీ మంచి శాలరీ, బట్ రెండోది కూడా ఎంత బాగుండాలనుకున్నా విడాకులు అయిపోయింది. నన్ను కలిసిన తర్వాత నేను ఆమె పేరులో మంచి కరెక్షన్ ఇవ్వడము, నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకున్నాక కేవలం 6 నెలలు, అంటే ఆమెకు సంతానం లేదు. ఫస్ట్ది 6 మంత్స్కి బ్రేక్ అయిపోయింది, సెకండ్ అయితే 3 మంత్స్కే బ్రేక్ అయిపోయింది. అఫీషియల్గా లా ప్రకారం విడాకులు తీసుకొని ఆమె నన్ను కలవడము, నేను కరెక్షన్ తర్వాత మంచి సంబంధం వచ్చి రావడం, మ్యారేజ్ అవ్వడము. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయ్యింది. ఒక పాప పుట్టింది, చాలా బాగున్నారు, ఎలాంటి మనస్పర్ధలు లేవు, కొట్లాటలు లేవు. సో ఎవరైనా సరే మంచి లైఫ్ కోరుకుంటారు, ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో ఈ నంబర్ 18 ఉన్నా 27 ఉన్నా జాబులో మహారాణిలా ఉంటారు, ఇంటి లోపల మనశ్శాంతి ఉండదు. ఇలాంటి లైఫ్ ఎవరికి అవసరం లేదు. మన లైఫ్ ఇంటి బయట బాగుండాలా, ఇంట్లో బాగుండాలా, ప్రశాంతంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, సంబంధాలు బాగుండాలా. సో మీ పేరు సంధ్య అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. సో నా అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ రావాలంటే మణికొండలో అవైలబుల్గా ఉంటాను వెడ్నెస్డే అండ్ సండే. సో రాలేము అన్న వాళ్ళకి యూ కెన్ టేక్ ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. ద బెస్ట్ గైడెన్స్ విల్ బి గివెన్ టు యూ ఫ్రమ్ మై సైడ్. ఇలా చెప్పాను, నేను భయపడద్దండి, ఇది అవేర్నెస్ కోసం మాత్రం చెప్తున్నాను. రాంగ్ నెంబర్స్ గురించి మనం దీనిలోంచి బయటపడాలంటే మంచి కరెక్షన్ అవసరం. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టినా స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీట్ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి.
సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, ఎంబీ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక్కొక్క పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.